జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అటు సినిమాలు రాజకీయాలంటూ బిజీగా మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఆయన ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి చట్టసభల్లోకి అడుగుపెట్టినప్పుడే ఏకంగా డిప్యూటీ సీఎం పదవిని దక్కించుకున్నారు. ఇది రికార్డుగా మనం చెప్పుకోవచ్చు. ఏదో పదవి దక్కడంతోనే సంతృప్తి పడిపోయే రకం కాదు మన పవన్ కళ్యాణ్ గారు. తన చేతికి చిక్కిన పదవిని, అధికారాన్ని సద్వినియోగం చేయడంతో పాటుగా తద్వారా ప్రజలకు ఎంతో మేలు జరగాలన్నది పవన్ కళ్యాణ్ గారి ముఖ్య లక్ష్యం. ఇదే మాటను ఆయన పదే పదే ఇప్పటికీ చెబుతూనే ఉంటారు. అలా వేదికల మీద చెప్పడంతోనే ఆగని పవన్ దానిని కార్యరూపంలో చూపిస్తున్న విషయం తెలిసిందే. తద్వారా ఫలితాలు కూడా రాబడుతున్నారు కూడా. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఈరోజు దేశవ్యాప్త రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి పేరు బాగా వినబడుతోంది. పవన్ కళ్యాణ్ నాకు తమ్ముళ్ళు అంటాడు. మెగాస్టార్ చిరంజీవి చాలా అదృష్టవంతుడు, సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నందమూరి నరసింహం బాలకృష్ణ గారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం సినిమాలంటూ దూసుకెళ్తున్న విషయం విదితమే. ప్రస్తుతం హరిహర వీరమూల షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ టాలీవుడ్ స్టార్ హీరో.